ప్లే స్కూలు ఘటనలో పాపని ఇక్కడి నుంచి తీసుకెళ్లిన పాప పెద్దమ్మ మౌనిక మనతో ఉన్నారు. అసలు ఆవిడ వెర్షన్ ఏంటో ఆవిడ మాటలను తెలుసుకుందాం. ఏం జరిగిందమ్మా? సార్ ఏం జరగలేదు సార్. నేను వచ్చేటప్పటికే పాపనికి 11:45 నిమిషాలు 40 నిమిషాలు 11:45 40 నిమిషాలకి మేడం గారు ఫోన్ చేశారు సార్. స్కూల్ మేడం గారు ఫోన్ చేసి బట్టలు తీసుకొని రమ్మా, మీ పాప బాత్రూమ్కి వెళ్ళింది అని చెప్పారు. పాప బాత్రూమ్కి వెళ్ళిందని చెప్పారని చెప్పేసి ఒక గౌను, పాప క్యారేజ్ బాక్స్ తీసుకొని 12:20 నిమిషాలు 12:25 నిమిషాలకు వచ్చాను నేను ఇక్కడికి. వచ్చి తీసుకొని వచ్చి అక్కడ కూర్చున్నా, క్యారేజ్ బాక్స్ ఇచ్చేసి అక్కడ కూర్చొని బట్టలు ఆయమ్మ లేదా మిస్ గారు అంటే మా మిస్ గారు కూడా అందరి పిల్లల్ని చూసుకుంటే అటు ఇటు తిరుక్కుంటే నుంచుంది. అక్కడ నుంచుంటే మేడం గారు ఇలా నాకంటే, సరే మా ఆయమ్మ లేదమ్మా, ఆయమ్మ లేదు, మరి నేను ఇదేంటి పిల్లల్ని చూసుకుంటున్నాను కదా అనింది. సర్లే అని చెప్పి చాలాసేపు అయింది. పాపని చూస్తాను బాత్రూమ్కి వెళ్ళిందని చెప్తే ఆ పాప మేడం గారు ఏమన్నారంటే, నువ్వు వెళ్ళి కడిగేసేమ్మా శుభ్రంగా, కడిగి బట్టలు మార్చి తీసుకొచ్చేసే, లంచ్ టైం అయిపోతుంది కదా సార్ ఇక్కడ. అక్కడికే 12:35 నిమిషాలు అంత అయింది. భోజనం తినే టైం అవుతుంది కదా, పిల్లలకి కొంచెం వాష్ చేసి నువ్వే కడిగి తీసుకొచ్చేసి అని. సరే అని చెప్పి నేను లోపలికి వచ్చా. ఇక్కడ రాగానే తలుపులు ఇలా వేసేసి ఉన్నాయి, డోర్ క్లోజ్ చేసి ఉన్నాయి. డోర్ క్లోజ్ చేసి ఉంటే ఓపెన్ చేసేప్పటికి పిల్ల కింద కూర్చొని గజ గజ వణుకుతుంది. ఇక్కడే మీరు నుంచున్న చోట కింద కూర్చొని వణుకుతుంది. ఏం పాపా ఇలా ఉంచారు మేడం గారు అని అన్నపూర్ణ టీచర్ గారిని పిలిచి నేను అడిగాను. నేను అడిగితే ఆవిడ ఏమనిందంటే, పాప అరగంట పైనుండి అక్కడే కూర్చుంది, రమ్మంటే రావట్లేదు అనింది. మీరు రమ్మంటే రాకపోవడం ఏంటి మేడం గారు, ఆ పిల్ల కెమికల్ అన్నింటిలో కూర్చుంటే మీరు ఏం చేస్తున్నారు, మీరు లోపలికి తీసుకెళ్ళాలి కదా అంటే, ఆవిడ ఇట్లా ముక్కు గుడ్డ పెట్టుకుని కెమికల్ అని సార్, సోప్ ఆయిల్ ఒకటి, పెనాయిల్, బ్లీచింగ్ పౌడర్ ఇక్కడ కింద పోసండి సార్, కింద పోసిన పాప కూర్చుంది. నేను అడిగాను, ఏంటి సార్ ఇలా, ఏంటి మేడం ఇది ఇలా పిల్లని ఎంతసేపు ఇలా వదిలేసారు, పిల్ల వణికిపోతుంది. అప్పుడు అమ్మంటే నేను ఒక ఫోటో తీశాను. నాకెందుకు నాకు అనిపించింది సార్ ఇలాగా, ఏంటి ఇదంతా తప్పుగా అనిపించింది అంటే అనిపించి నేను ఒక ఫోటో తీసుకున్నా, ఏంటి ఇలా ఉందని. ఫోటో తీసుకుంటే పిల్లని ఇంకా కొంచెం నీళ్ళు పోద్దామన్నా సరే ఇక్కడ జారిపోయాను నేను. అక్కడ నుండి అన్నపూర్ణ టీచర్ గారు ఇక్కడే నుంచున్నారు, పట్టుకున్నారు అమ్మాయిని పడిపోతున్నాం అని. పట్టుకుంటే ఇక మెల్లగా పక్క నుండి వెళ్ళి ఈ రమ్ములో నీళ్ళతో మొత్తం ఎన్ని నీళ్ళు కొట్టేశాను. నీళ్ళు కొట్టి సోపాయిలు జారిపోతుంది సార్, పాపకి నీళ్ళు తీసుకొద్దామన్నా సరేలే అని చెప్పేసి ఇంకా బాత్రూంలోకి వెళ్ళి ఒక బకెట్ నీళ్ళు పట్టుకున్నా, ఆ కలర్ బకెట్. ఆ బకెట్ నీళ్ళు పట్టి పిల్ల మీద ఇలా పైన ఊరికి ఇలా పోసి గౌరవం దిగేసి తీసుకెళ్ళిపోయాను. ఇంక అంతవరకైతే నేను చేసింది అంతవరకే. 10 నిమిషాలు బయట కూర్చున్నా. ఏమన్నా టీచర్ గారు, మరి ఇలా పిల్లల్ని ఇలా వదిలేస్తే ఎలాగండి, పిల్లకి దెబ్బ తగిలిందా అని. తర్వాత మా చెల్లి వచ్చి అడిగింది. ఇంకా అది జరిగిన విషయం అయితే అది. పాప ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఏం బాగాలేదు సార్. ఇప్పుడు 5 రోజులకి 94,000 అయినాయి సార్. అలా 6 నెలలు చూడాలన్నారు, 6 నెలలు చూపించమన్నారు. 6 నెలలకి మేము ఎన్ని లక్షలు మేము పెట్టుకోవాలి సార్, ఎక్కడ తెచ్చి పెట్టుకుంటాం? మాది మంచిధర కుటుంబం. ఆ మేడం గారు చూస్తేనేమో మీరు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, మా ఫ్యామిలీ మ్యాటర్లు ఎత్తుతుంది. ఇది పద్ధతి కాదు కదా సార్. ఇప్పుడు పాపకి ఎన్ని నెలలు చేయించాలన్నారు? 6 నెలలు చేయించాలండి సార్. 6 నెలలు. మళ్ళీ అది ఒకవేళ కలవకపోతే, స్కిన్ కలవకపోతే పాప బాడీలో ఒక లేయర్ స్కిన్ తీసి అక్కడ వేయాలన్నారు సార్. అవి ఎంత మేము తట్టుకోవడం మా వల్ల కాదు సార్. అసలుకి స్కూల్ యాజమాన్యం ఉంటుంది, మేము ట్రీట్మెంట్ చేయిస్తామని చెప్తున్నా సార్. అదొక ట్రీట్మెంట్ ఫస్ట్ అక్కడ ఒక బిల్లు ఒకటి కట్టారు, మిగతా ట్రీట్మెంట్లు ఏం చేశారు. మొన్న నెలలో 6,000 అయినాయి సార్. రెండోసారి బుధవారం విజిట్ అవ్వమంటే ఒకసారి వెళ్తే 6,000 అయినాయి. పద్దాకలు మా దగ్గర పెట్టుకోవడానికి మేమేం కోటీశ్వర్లు కాదు సార్. ఆవిడే చెప్పింది సార్, ఆవిడే అనింది వాళ్ళు లేనోళ్ళు, వాళ్ళకి ఎడ్యుకేషన్ లేనోళ్ళు అవన్నీ అని. ఆవిడే మొన్న వేరే వాళ్ళ ఛానల్లో ఆగ్మూలం ఇచ్చింది. అలాగా మీరు 20 నుంచి 40 లక్షలు డిమాండ్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఆ విషయం ఆవిడతో ఎవరన్నారో మేము మా చెల్లి కానీ, మా అమ్మ కానీ, మా ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి ఆవిడతో మాట్లాడామా లేదా అని ఒకసారి ఆవిడని అడగండి. మేము అడగాల్సిన అవసరం మాకేంటి సార్ అసలుకి? మేము పిల్లని చూపించమని చెప్పి అప్పుడే అడిగాము. మేము మా పిల్లని బాగు చేసే ఉండని అడిగాము. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా? మేము ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు సార్. ఎమ్మెల్సీ కేసు అయ్యింది. ఎమ్మెల్సీ కేసు అయితే వాళ్ళు అక్కడ మాచివరం పిఎస్ నుండి భవానీపురం పిఎస్ కి పంపించారంట. పంపిస్తే ఉషారాణి మేడం గారు ఏమంటుంది, మొత్తం హంగామా చేసేసారు కదా, మా స్కూల్ అంతా నాశనం చేశారంటే. మేడం మేము అలాంటి ఏం చేయలేదు మేడం, మేము అసలు అలా చేసే వాళ్ళం అయితే ఫస్ట్ రోజే మేము వెళ్ళి కంప్లైంట్ పెట్టేసి వచ్చేయాల్సింది. ఎట్లేదా సార్? మేము ఫస్ట్ రోజే మేము వెళ్ళి కంప్లైంట్ పెట్టేవాళ్ళం. మేము పెట్టకుండా ఎందుకు ఆగాను సార్? స్కూల్ పిల్లలు చాలా మంది ఉన్నారు, మా పిల్లలు అంటే బోల్డ్ మంది పిల్లలు చదువుకుంటున్నారు, చదువు విషయంలో బాగా ఉంటుందని చెప్పేసి మేము మా పిల్లల్ని, మా అన్నయ్య వాళ్ళ పిల్లల్ని, మా చెల్లి పిల్లలు అందరినీ వేసాం ఇక్కడ. అలా ఈ స్కూల్ మంచిది కాకపోతే అట్లాగా నేను వేసేవాళ్ళం కాదు కదా సార్. ఇప్పుడు ఏమంటుంది, అంతా నువ్వే చేసావు అని అంటుంది మేడం గారు, ఉషారాణి మేడం గారు. ఇప్పుడు నువ్వు అంతా నువ్వే చేసావు అని అంటుంది. నా పిల్లల్ని నేను చేసుకోవాల్సిన అవసరం నాకేంటి? స్కూల్లో జరిగిన విషయానికి సరే, మీరు స్కూల్లో జరగలేదు అంటారు, మీరు ఎందుకు వచ్చారు మరి హాస్పిటల్కి? మీరు ఎందుకు వచ్చి కాళ్ళు పట్టుకుంటాను నన్ను అడిగారు. అక్కడ స్కూల్ దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకుంటాను అన్నారు. అక్కడ హాస్పిటల్లో
ఎందుకు అడిగారు? అవసరం ఏముంది? మీరేం డిమాండ్ చేస్తారు ఇప్పుడు స్కూల్? ఏం డిమాండ్ చేయం సార్. మేము అసలు డిమాండ్లు ఏమి చేయం. మా పిల్లల్ని బాగు చేయించి శుభ్రంగా 6 నెలలకి ట్రీట్మెంట్ అయ్యిద్ది. 6 నెలల ట్రీట్మెంట్ ఒకవేళ సార్ ఫ్యూచర్ మొత్తంలో దూద రావచ్చన్నారు, మంట రావచ్చన్నారు, స్కిన్ లోపల ఏదైనా ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చన్నారు. మరి మేమేం చేయగలం చెప్పండి? స్కూల్ నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు ఇదంతా జరిగింది సార్. ఇది వాస్తవం. స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే పాప హాస్పిటలైజ్ అయిందని, ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు స్కూల్ యాజమాన్యమే భరించాలని పాప పెద్దమ్మ మౌనిక డిమాండ్ చేస్తున్నారు. స్కూలు రన్ చేస్తున్న ఉషారాణి గారు ఉన్నారు. ఆవిడ ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందమ్మా? సార్ ఆ పాప 23వ తారీఖున స్కూల్కి వచ్చింది సార్. దానికి ముందు రోజులు 3 రోజుల ముందు నుంచి స్కూల్కి రావటం లేదు. 3 రోజుల తర్వాత స్కూల్కి వచ్చింది. 3 రోజుల తర్వాత స్కూల్కి వచ్చిన తర్వాత 4వ రోజు వచ్చింది. 4వ రోజు వచ్చాక ఆ పాపకి ఫస్ట్ నుంచి కూడా డైపర్స్ వేయిద్దామా అని నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళకి చెప్తూనే ఉన్నాము. వాళ్ళ మామయ్యకి వాళ్ళకి ముగ్గురికి చెప్తూనే ఉన్నాం. కానీ వాళ్ళ మామయ్యకి చెప్తే, అమ్మ వాళ్ళిద్దరు నా మాట వినరు, మీరు చెప్పండి అమ్మా అనేటువంటి మిస్ గారికి, క్లాస్ మిస్ గారు చెప్పినటువంటి ఇది కూడా మా దగ్గర ఇది ఉంది సార్. మిస్ గారితో మాట్లాడించినటువంటి రికార్డు. ఇంకోటి వచ్చేసరికి ఆ రోజు కూడా 23వ తారీఖున వచ్చినాక 12 ఆ టైంలో ఆ రోజు కూడా డైపర్స్ వేసి పంపించారు సార్. ఆవిడ డైపర్ ర్యాష్ ఎందుకు రావట్లేదమ్మా అంటే, ఈ పిల్ల పెద్దమ్మ ఇప్పుడు ఎవరైతే ఆ పెద్దమ్మ లేదండి, ఆ పాపకి ర్యాషెస్ వచ్చినాయి, అందువల్ల రావట్లేదు, పంపిస్తాం మేడం అన్నారు. అందుకే కదరా డైపర్స్ వేయొద్దని చెప్పాం కదా, డైపర్స్ వల్ల ఇలాంటివి వస్తాయమ్మా, మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మనకి అర్థమవుతుంది సార్ డైపర్ ర్యాషెస్ ఏ విధంగా ఉంటాయో. సో అలా చేసి ఆ రోజున 12 ఆ టైంలో పాప ఆ డైపర్లలోనే టాయిలెట్కి, నెక్స్ట్ లెట్రిన్కి వెళ్ళటం వల్ల ఆ డ్రెస్సు తడిచిపోయింది. తడిచిపోతే ఆ పేరెంట్కి ఫోన్ చేసి, అమ్మ పాప డ్రెస్ తడిచిపోయింది, ఒక డ్రెస్ తీసుకొని రారా అని ఫోన్ చేశాము. ఇప్పుడు ఇంటికి లంచ్ తీసుకొని వస్తాము, అప్పుడు నేను తీసుకొని వస్తామని చెప్పి ఆ పేరెంట్, ఆ పెద్దమ్మే తీసుకొని వచ్చింది సార్. బట్టలు తీసుకొని వచ్చింది. వచ్చి మామూలుగానే ఒక 2 నిమిషాలు అక్కడ మాట్లాడి లోపలికి మామూలుగా రావటం జరిగింది సార్. అవన్నీ కూడా మీకు సీసీ ఫుటేజ్లో మీకు కనపడతాయి. ఆవిడ వచ్చే వరకు ఆ క్లాస్ మిస్ గారు అక్కడే ఉన్నారు. వాళ్ళ పెద్దమ్మకి ఆ పాపను అప్పచెప్పి, మీరు ఉన్నారు కదా, మీరు వెళ్ళండి మిస్ గారు, వీళ్ళు పిల్లలు లంచ్ టైం కావడంతో పంపించే పనిలో ఉన్నారు. లంచ్ టైంతో పంపించే పనిలో ఉంటే ఈవిడ, మీరు వెళ్ళండి మిస్ గారు, టైం అయింది కదా లంచ్ చేయండి అని అనటంతో ఆ మిస్ గారు ఆవిడ 36కి పిల్లని నడిపించుకుంటూ బయటకి తీసుకొని ఆ బండి మీద ఎక్కెళ్ళటం జరిగింది. ఆ వెళ్ళిన 10 నిమిషాలకి టీచర్ వెళ్ళారు. ఆవిడ వెళ్ళేటప్పుడు ఆ టీచర్కి కానీ అక్కడ ఉన్నటువంటి వీళ్ళకి కానీ, ఏమండి ఇలా జరిగింది అనే విషయం అసలు చెప్పలేదు సార్. డైపర్ వాళ్ళ పెద్దమ్మ గారే మార్చుకున్నారు, ఆవిడే మార్చింది, తీసుకెళ్ళిపోయారు. ఆవిడే కడిగింది, ఆవిడే బట్టలేసింది సార్. కాబట్టి నేను ఆవిడని అంటున్నాను సార్. ఆవిడే కడిగింది పాపకి, ఆవిడే బట్టలు మార్చింది, ఆవిడే నడిపించుకుంటా తీసుకెళ్ళినటువంటి సమస్య తర్వాత ఎప్పుడు ఐడెంటిఫై చేశారు? వాళ్ళు వచ్చి మీ దగ్గర ఎప్పుడు చెప్పారు? సమ- హాస్పిటల్ తీసుకెళ్లాలని ఎప్పుడు అడిగారు? అయితే వాళ్ళు మళ్ళీ వెంటనే 1 గంటలో నాకు ఫోటోలు పెట్టారు సార్. ఫోటోలు పెట్టాక అదేంట్రా అలాగా, యాసిడ్ లేదమ్మా, యాసిడ్ ఎందుకు వాడతాం, స్కూల్లో వాడవమ్మా అని చెప్పి నేను భోజనం దగ్గర నుంచి వచ్చేసరికి వాళ్ళిద్దరు వచ్చి ఆ టీచర్ని తిట్టకుండా తిడుతున్నారు సార్. తిడుతుంటే, మిస్ గారు మీరు ముందు వెళ్ళిపోండి, ఇప్పుడు ఆర్గ్యుమెంట్ కాదు, పాప ఇది అయ్యింది అన్నారు కాబట్టి అది చాలా భయంకరంగా పెడితే, ఇది అయింది అన్నగానే ముందు హాస్పిటల్ తీసుకెళ్దాం అని నేను హాస్పిటల్కి, అరే కంగారు పడకమ్మా, ముందు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి, చిన్న పాప కాబట్టి ఆ ట్రీట్మెంట్ కూడా నేనే భరిస్తారా, నువ్వు కంగారు పడకని ఆ సందర్భంలో చెప్పాను సార్. ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు పెట్టారు అంటే చెప్పి నేను స్ఫూర్తి డాక్టర్ దగ్గరికి 1:30-2 అయింది సార్. ఆ స్ఫూర్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఆ స్ఫూర్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళాక ఆవిడ అక్కడ 2 ఆ టైం అవుతే లంచ్కి వెళ్ళిపోయారు సార్. మధ్యలో సుధీనా మేడం అంటే ఈ లైన్లో ఏమున్నాయి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఎవరు లేరు. అయితే కాసిం గారి దగ్గరికి వెళ్దామండి అని ఆవిడే అన్నారు, పిల్ల తల్లి. సరే వెళ్తే ఆయన కూడా వెళ్ళిపోయాడు, కానీ కిందకు వచ్చారు. వచ్చి ఆయన, ఇదేం లేదమ్మా తగ్గిపోద్దులే, దీనికి ఎందుకు అంతగా ఏడుస్తున్నా, అంత కంగారు పడుతున్నా అంటే, సార్ చిన్న పాప కదా సార్, నేను సడన్గా రావటం వల్ల నేను కొంచెం బాగా చిన్న పాపని బాగా రియాక్ట్ అయ్యాను సార్. మరి చిన్న పాప కదా సార్, అలా సెన్సిటివ్ పార్ట్ కదా, ఇంకేదన్నా పెద్ద హాస్పిటల్ ఉంటే చెప్పండి సార్ అంటే ఆయన వెంటనే విజయ్ టాకీ సాయి హాస్పిటల్ చేశారు సార్.
అది కూడా ఆయన కూడా లంచ్కి వెళ్ళాడు సార్. లంచ్కి వెళితే మీరు 5ంటికి రమ్మన్నాడు సార్. 5ంటికి రమ్మంటేను నేను మళ్ళీ కొండేమి ఎక్కుతారా కొండపైన అంటున్నారు కదా ఇల్లు, వాళ్ళ ఇల్లు ఎక్కడో మాకు తెలియదు సార్. ఇల్లు ఎందుకు ఇక్కడ ఇక్కడ వచ్చి ఉండమ్మా, మళ్ళీ 5ంటికి హాస్పిటల్కి వెళ్దాము అని మేము తెచ్చుకున్నటువంటి క్యారేజ్ వాళ్ళు తినమని చెప్తే మేము వాళ్ళు పెట్టనా కూడా అవి తినవండి అని చెప్పి తినలేదు. తినకపోతే అప్పుడు మేము మళ్ళీ ఆ పాప 4:30 వరకు ఇక్కడే ఉంచాం. 4:30 నుంచి మళ్ళీ హాస్పిటల్కి వెళ్దాం. ఆ 4:30 లోపు కూడా ఆ పాప చక్కగా ఆడుకుంటున్నటువంటి సీసీ ఫుటేజ్లు కూడా ఉన్నాయి సార్. ఆ సీసీ ఫుటేజ్లు కూడా ఉన్నాయి. మరి ఒకవేళ డైపర్ ద్వారా కాకుండా యాసిడ్ ద్వారా అయితే పాప నడుచుకుంటా వెళుతుందా, నడుచుకుంటా బండి ఎక్కుతుందా, అదే పార్టీలో ఏ టీచర్ కూడా తీసి అక్కడే యాసిడ్ పోయటం అనేది జరుగుద్దా, పక్కన ఎక్కడా కాలదా? ఓకేనా? మా పోలీసులు వచ్చారు, విద్యాశాఖ అధికారులు వచ్చారు. ఉమ్. వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఏం తేల్చారు? వాళ్ళ ఎంక్వైరీలు వాళ్ళు తీసుకుంటామన్నారు సార్. నిజ నిరూపణ చేస్తామన్నారు. మాతో అయితే చేసి మా ఎంక్వైరీలు మేము చేసుకుంటాం, ఏం జరిగిందా ఏంటో మొత్తం ఎంక్వైరీలు చేస్తాం, నిజ నిరూపణ చేసుకుంటాము, సంయమనంగా ఉండండి అని వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. అలాగే ఆ రోజు కూడా ఆ పాప 4:30 వరకు ఇక్కడే ఉంది. చక్కగా ఈ బాల్స్లో ఆడుతున్నటువంటి సీసీ ఫుటేజ్లు కూడా మా దగ్గర ఉన్నాయి. ఒకవేళ యాసిడ్ ద్వారా దాడి జరిగితే పిల్లలు ఆడుకుంటారా, ఆడతారా, ఆడగలరా? మరి మీరే మీడియా మిత్రులు మీరే ఆలోచించండి సార్. మీ హాస్పిటల్ ఖర్చు 95,000 రూపాయలు ఖర్చు అయితే పెట్టారని, అక్కడ అయిపోయింది. ఇప్పుడు అవి కాకుండా మీకు 20 లక్షలో లేకపోతే 40 లక్షలో మీ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని బయట ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు నిజం? అది ఇక్కడ మేము ఈ ఇద్దరు డాక్టర్స్ కూడా ఏమి లేవని చెప్పారు సార్. జె సాంబశివరావు గారు లేవన్నారు. ఏమి లేదన్నమా 2-3 రోజులు తగ్గిపోద్ది, దానికేముంది, అదేదో పైన స్కిన్ ర్యాషెస్ వలన అట్లాగా అయ్యింది, దానికేం కంగారు పడే అవసరం లేదండి. ఈవిడ ఒకటే పేరెంట్ ఏడుస్తుంటే సార్ చిన్న పాపని ఏడుస్తున్నారు సార్, ఇక మళ్ళీ అవసరం అయితే మధ్యలో రామంటే అదేం అవసరం లేదమ్మా, మధ్యలో ఏం అవసరం తగ్గిపోద్ది అని అన్నారు. ఒకవేళ ఇంకా ఎక్కువైతే రమ్మంటారా అంటే ఏం అవసరం తగ్గుద్ది, అసలు టెన్షన్ పడవాకండి, అదేం ఉండదు. మన స్కిన్లో ఇన్ని లేయర్లు ఉంటాయి, అది సెన్సిటివ్ లేయర్ కాబట్టి ఇది అయ్యింది, మీరు కంగారు పడద్దు అని చెప్పడం జరిగింది. ఇదంతా అయ్యేసరికి 8:30 కల్లా వచ్చాను సార్. 8:30, 9:30 అయింది. 9:30 అయ్యాక మళ్ళీ ఆ పేరెంట్ ఈవిడ ఫోన్ చేసి, అప్పుడే ఇంటికి వచ్చాము, పేరెంట్ ఫోన్ చేసి మా వారు ఈ హాస్పిటల్ వద్దు, రెయిన్బో హాస్పిటల్కి రమ్మంటున్నారు అంటే, అమ్మ అరే నాకు కావాల్సింది చిన్న పాపకు తగ్గటం, నేను దానితోనే నేను ట్రీట్మెంట్ చేపిస్తా అన్న. రెయిన్బో హాస్పిటల్ కాదు, ఎక్కడికైనా కానీ అది ఇక్కడ జరిగిందా అక్కడ జరిగిందా నాకు అది కాదు, చిన్న పాప మానవతా దృక్పథంతో నేను చేస్తానురా అనేసి అన్నాను సార్. రెయిన్బో హాస్పిటల్ కదా, మళ్ళీ సగం దూరం వెళ్ళాక రెయిన్బో కాదు బ్లాసమ్ హాస్పిటల్ శిఖామణి సెంటర్ అన్నారు సార్. అక్కడికి వెళ్ళేసరికి 9:30, 10 అయింది. వెళ్ళాక అప్పటికే వాళ్ళ డాడీ అంట వాళ్ళ దగ్గర ఉన్నారు సార్, మన డాక్టర్ గారి దగ్గర మాట్లాడుకొని ఉన్నారు. ఆ డాక్టర్ గారు మాట్లాడుకొని ఉన్నాక వాళ్ళకి కడుతున్నారు. నేను అతని దగ్గరికి వెళ్ళి, బాబు ఎంతైతే అంత నేను ఫస్ట్ ఆ పాప వాళ్ళకి చెప్పాను, నేను కడతానని చెప్పాను బాబు అంతే అంటేను, అతను ఆ డబ్బులు కట్టలు ఇసిరి, ఏంటి నువ్వు కట్టేటటువంటి బోర్డు డబ్బు, నీ డబ్బు ఎవరికి కావాలి అని చెప్పి చాలా ర్యాష్గా మాట్లాడటం జరిగింది. నేను అక్కడ పాప ఆ విధంగా ఉందని వాళ్ళు మా మీద పొరపాటుని నేరారోపణగా వాళ్ళు చెప్పారు కాబట్టి మారు మాట్లాడకుండా మేము ఆ పాప తల్లి దగ్గర సరే అమ్మా, మీరు చెప్తున్నారు పాప ట్రీట్మెంట్ అయింది, ఇప్పుడు పాప బాగానే ఉంది, మీరు 95,000 ఖర్చు పెట్టి పాపకు ట్రీట్మెంట్ చేయించారు, ఇప్పుడు వాళ్ళు మీ దగ్గర నుంచి డబ్బులు ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? ఆవిడ అక్కడే అంది సార్ హాస్పిటల్లో. ఆ డాక్టర్ గారు ఇలాగనంటే, మేడం ఇలాగా ఇష్యూ అయిందని అంటున్నారు కదా, మేము యాసిడ్ పోసామని మీకేమైనా రిపోర్ట్ ఉంటే ఇవ్వండి మేడం, మేము బయట డాక్టర్స్ కూడా చూపించుకుంటే, అలా ఎలా ఇస్తానమ్మా, ఇవ్వనంది. మరి ఇవ్వకుండా మేము చేసామని మీరు ఎట్లా చెప్తారు మేడం అనేసి అన్నాం. అంటే అదన్నా మాకు తెలియదమ్మా, మీరు యాసిడ్ ఎలా పోస్తారని ఆ ఒక్క మాటే, వాళ్ళు చెప్పిన మాటే చెప్తుంది. సరే నేను మామూలుగా కట్టే 12 అయిపోయింది, అప్పటికి 12 అయిపోయింది సార్, 11:30, 12 అయింది. మేము ఐసీయూలో పెట్టాలి, ఇది చేయాలి అవి చేయాలంది. సరే మేడం మీరు ఆ పిల్లకి ట్రీట్మెంట్ చేయించి తగ్గించి పంపించండి, నేను మానవతా దృక్పథంతోనే కేవలం చిన్న పాప అని చెప్పి ఒక మహిళగా స్పందించి నేను ఈ విధంగా చెప్తున్నాను మేడం అని చెప్పి వచ్చేయటం జరిగింది సార్.
జరిగాక తెల్లారనే పోలీసులు పంపించారు సార్ వాళ్ళు. కేసు పెట్టి పోలీసులు పంపిస్తే నేను తర్వాత ఆవిడ పొద్దున్నే మళ్ళీ ఫోన్ చేసి ఎలా ఉందిరా అది ఇదిరా అని అడిగాను. అంటే ఇలాగ మేడం అలా మేడం అని చెప్పింది. చెప్తేను ఆ పోలీసులు ఎప్పుడైతే వచ్చారో వాళ్ళకి కూడా మొత్తం చూసుకున్నారు సార్. ఇక్కడ ఎలాంటి ఆధారాలు లేవు, కేవలం డైపర్ ద్వారా జరిగిందని వాళ్ళు కూడా నిర్ణయించుకున్నారు. తర్వాత ఈ ఆవిడ మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తుంటే అమ్మ మీరు పోలీస్ వారికి కంప్లైంట్ ఇచ్చారు, వారు ఎట్లా చేస్తే మేము అలా చెప్తాం, మీకైతే నేను ఫోన్ తీయను చెప్పను అంటే మధ్యవర్తులకి చేసి వాళ్ళు ఫోన్ తీయట్లేదు అంటే ఒకవేళ మిమ్మల్ని అడిగినా అదే చెప్పండి. పోలీస్ వారికి కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ ద్వారానే ఏదైనా మాట్లాడతాం, వాళ్ళతో ప్రైవేట్గా మాట్లాడనని చెప్పండి, చర్చలకు రానని చెప్పండి. అలా కాకపోతే ఏదో ఒకటి చేద్దామని మనం హాస్పిటల్కి కానీ దేనికి కానీ చేద్దాం అనుకున్నాం. నేను ట్రీట్మెంట్ ఇస్తానన్నాగా ట్రీట్మెంట్గా ఇస్తా, అది పోలీస్ వారు చెప్పారు కాబట్టి వాళ్ళకి చేసింది ఆవిడ పోలీసులకి ఫోన్ చేసి వాళ్ళు ఫోన్లు కూడా తీయట్లేదండి, డిశ్చార్జ్ చేయమంటున్నారు, డబ్బులు మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేశారా? ఆవిడ వాళ్ళ తల్లి అడిగింది సార్. తల్లి అడిగింది మాకు న్యాయం చేయాలి, పాపకి పెద్ద కూడా దీనికి కూడా ఖర్చులకి ఇన్ని లక్షలు ఇస్తేనే 40 నుంచి 20 లక్షల దాకా ఇస్తేనే మేము ఏదో ఒకటి చేస్తాం, లేకపోతే మేము తగిన ఈ స్కూల్ ఏరియాలో లేకుండా చేస్తాం, మీ అంతు చూస్తామని చెప్పి ఆవిడ మాట్లాడటం జరిగింది సార్. ఏం జరిగింది? మీరు నిజంగా ఈ స్కూల్లో ప్లే స్కూల్ రన్ అవుతుంది, అప్పర్ ప్రైమరీ స్కూల్ కూడా రన్ అవుతుంది, పర్మిషన్ ఉందా ఇక్కడ? సార్ ఈ పాఠశాలకి 2025-26 వరకు పర్మిషన్ ఉంది సార్. ఇక్కడ ఎల్కేజీ నుంచి 7th క్లాస్ వరకు రన్ అవుతుంది. ఇప్పుడు ప్లే స్కూల్కి సంబంధించి ఈ పాప ఇన్సిడెంట్కి సంబంధించి మీరు విచారణ కూడా చేశారు, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి పాపను కూడా చూశారు, ఒక వారం 10 రోజుల పాటు ట్రీట్మెంట్ కూడా జరిగింది. ఎలా ఉంది పాప పరిస్థితి? పాపని ఇప్పుడు ప్రత్యక్షం నేను నాతో పాటుగా మా ఎంఈఓ గారు అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐసిడిఎస్ ఆశా వర్కులు అందరం కూడా వెళ్ళి చూడటం జరిగింది. సో పాపకి 23వ తారీఖు ఇన్సిడెంట్ జరిగిందండి, మా నోటీస్కి రాలేదు. నిన్న కూడా మేము టీవీలో కథనాలు చూసి మాత్రమే మా విద్యాధికారులు స్పందించడం జరిగింది. రాత్రి తర్వాత మేము కూడా అందరితో కూడా మాట్లాడాము. మా పై అధికారుల యొక్క ఆదేశానుసారం ఇప్పుడు మేము ఈరోజు మార్నింగ్ పాఠశాలను విజిట్ చేయటం జరిగింది. పాప ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు, కానీ ఈ సంఘటన జరగకుండా ఉండాల్సింది దురదృష్టకరమైన సంఘటన. ఏదేమైనా కూడా ఏ తల్లికైనా కడుపు కోతే ఆ పాప కూడా చాలా అల్లాడిపోతుంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా మేము కఠినమైన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం. జనరల్గా యాసిడ్ పడింది అనేది ఆరోపణ, అక్కడ ప్రైవేట్ పార్ట్ మీద యాసిడ్ పడటం, పాప అక్కడ ఆ ప్రైవేట్ పార్ట్ కాలిపోయినట్టుగా ఉండటం, ట్రీట్మెంట్ జరిగిన విధానం మీరేం చెప్తారు? డాక్టర్లు ఏం చెప్పారు? పాప పరిస్థితి మీద మీరు ఇప్పుడు ప్రస్తుతం ఏం అసెస్ చేశారు? అది ఆల్రెడీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు కూడా ఆ బ్లూజమ్ హాస్పిటల్ యొక్క రిపోర్ట్ని కూడా వాళ్ళు స్టడీ చేయడం జరిగింది. వాళ్ళు డిఎం అండ్ హెచ్ఓకి కలెక్టర్ గారికి నివేదిక సమర్పిస్తానని చెప్పారు. సో మేము కూడా పేరెంట్ దగ్గర నుంచి కూడా వివరణ తీసుకోవటం జరిగింది, ప్రిన్సిపాల్ దగ్గర నుంచి కూడా తీసుకున్నాము. ఎవరైతే కన్సల్ట్ ఆయా ఉన్నారో ఆయా దగ్గర నుంచి, క్లాస్ టీచర్ దగ్గర నుంచి కూడా నివేదిక తీసుకుని ఈ నివేదిక మొత్తాన్ని కూడా ఈరోజు సాయంత్రం ఆ పై అధికారులకి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. జనరల్గా ప్లే స్కూల్లో నిబంధనలు ఎలాంటి నిబంధనలు పాటించాలి? చిన్న పసిపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి హైజీన్కి సంబంధించి కానీ, లేకపోతే ఆయాలు ఆ మానిటరింగ్కి సంబంధించి కానీ, సీసీ కెమెరా వ్యవస్థ కానీ ఎలాంటి నిబంధనలు అనుసరిస్తారు జనరల్గా? యాక్చువల్లీ సార్ ఇక్కడ ప్లే స్కూల్ ఏం లేదు, ఎల్కేజీ యూకేజీ నర్సరీ టు 7th క్లాస్ వరకు నడుస్తుంది. 3+ పిల్లల్ని ఇక్కడ మన స్కూల్లో జాయిన్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా నామ్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా విత్ ఆయాతోనే ఆయా తీసుకొని వెళ్ళాలి. 1:20 రేషియోలో ఖచ్చితంగా 20 మంది పిల్లలు ఒక ఆయమ్మ ఉండాలి, అలాగే 30 మంది పిల్లలకు ఒక వాష్రూమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మరి అలాంటి ఇక్కడ మేము అబ్జర్వ్ చేయటం జరిగింది. కొన్ని లోపాలు అయితే గ్రహించడం జరిగింది. అవన్నీ కూడా మేము క్లియర్గా మా పై అధికారులకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ తప్పు అంటే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి తప్పు స్కూల్ యాజమాన్యం పైన ఉందా, లేకపోతే పేరెంట్స్ వైపు ఉందని చెప్తారా? సార్ ఇది ఆల్రెడీ కూడా మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకున్నాము, ప్రిన్సిపాల్ దగ్గర నుంచి నివేదిక తీసుకున్నాము. ఆ మొత్తాన్ని కూడా మా పై అధికారులకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము. తర్వాత వాట్ నెక్స్ట్ అనేది వాళ్ళు సమర్పిస్తారు నివేదిక. మీరు చూసిన దాన్ని బట్టి ఇక్కడ అంతా పక్కాగా వీళ్ళంతా నామ్స్ పాటిస్తున్నారా? కొన్ని లోపాలు అయితే మేము గ్రహించాం సార్. ఏ లోపాలు ఉన్నాయి?
మనం విత్ ఆయా ఆయమ్మ లేకుండా పిల్లల్ని పంపించటం అనేది కూడా అది కరెక్ట్ కాదు. వాష్‌రూమ్స్ కూడా పిల్లలకి సరిపడా వాష్‌రూమ్స్ అయితే లేవు. అలాగే ప్రతి విషయంలో కూడా క్లాస్ టీచరు, ప్రిన్సిపాలే అండ్ ఆయా కూడా కేర్ తీసుకోవాలి. ఆ లోపాన్ని మేమైతే గ్రహించటం జరిగింది. ఇక్కడ అటువంటి కేర్ లేదు. కొంత లోపాలైతే ఉన్నాయి. ఖచ్చితంగా దాన్ని నెక్స్ట్ మా పై అధికారులకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము. దాని మీద మా పై అధికారులు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తం మీద ఈరోజు సాయంత్రానికి ఉన్నతాధికారులకు ఈ నివేదిక ఇస్తామని చెప్తున్నారు. మొత్తం మీద సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు చూస్తే పాప చక్కగా ఆడుకుంటుంది. కానీ ఈ ఇన్సిడెంట్ జరిగే ముందు 4 రోజుల వరకు స్కూల్కి రాలేదని చెప్తున్నారు. ఆ తర్వాత వచ్చినప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది. కేవలం డైపర్తో వచ్చిన ఇన్ఫెక్షన్ కారణంగానే పాప అనారోగ్యానికి గురైందని, మొత్తం పేరెంట్స్కి సంబంధించిన వ్యవహారమే కానీ స్కూల్లో కాసేపు ఆడుకోవటం వల్ల ఇక్కడ ఎటువంటి కెమికల్స్, యాసిడ్ లాంటివి ఏవి లేవని స్కూల్ యాజమాన్యం చెప్తుంది. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో రమాకాంత్.